ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలమ్మా, వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించాలి. ఉదయకాలమున ప్రతిరోజు మీ కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు వింటూ ఈ వాక్యాన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతో ప్రయాసంతో మీ కొరకు వాక్యముని సిద్ధపరచుకొని వాక్యాన్ని ప్రకటిస్తూ నేను ముందు కొనసాగిస్తూ ఉన్నాను. దేవుడు మహాకృపను బట్టి మీరందరూ కూడా శ్రద్ధగా చక్కగా వాక్యాన్ని దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతా ఉన్నాను. వాక్యంలోకి వెళ్దాం. కీర్తనలు రాసిన గ్రంథం 1వ అధ్యాయము 3వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండునని అక్కడ రాయబడి ఉంది. అంటే అతడు నీటి కాలువల యోరన నాటబడినదైన ఉంది. ఈ నీటి కాలువల యోరన అనుంది. ఈ నీటి కాలువలు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నీటి కాలువలు అనగా దేవుని ప్రార్థనా మందిరం అని రాయబడి ఉంది. ఈ నీటి కాలువలో దేవుని పట్టణం అని రాయబడి ఉంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది ఎక్కడ మనకి కనిపించిద్ది అని మనము గమనిస్తే అదే కీర్తన గ్రంథము 46వ అధ్యాయంలో 4వ వచనములో ఉండేది. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును సర్వోన్నతుని మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరుచుచున్నవి. ఈ దేవుని పట్టణంలోకి ఈ నీటి కాలువలు బయలుదేరి వెళుతూ ఉన్నాయి. ఈ నీరు, ఈ కాలువలు అనగా అది మనకి దేవుడు సాదృశ్యంగా ఉంది. ఈ నీటి కాలువ ఎక్కడికి వెళుతుందంటే దేవుని పట్టణానికి వెళుతూ ఉంది, దేవుని మందిరంలోకి వెళుతూ ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మందిరము, దేవుని పట్టణము అనేది మనము గమనిస్తే కీర్తన గ్రంథంలోనే ఉండిద్ది. ఏమనుంది? నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె ఉంటారు, వాళ్ళు వేయబడతారు. లెబానోను దేవరాను వలె వాళ్ళు మొవ్వ వేయబడతారని రాయబడి ఉంది. దేవుడి గురించి, దేవుడి ఆలోచన గురించి నువ్వు ముందు ఎప్పుడైతే ఆలోచిస్తావో, దేవుని మందిరానికి నువ్వు ఎప్పుడైతే రాగలుగుతావో, అప్పుడు దేవుడు అంటాడు, నేను ధైర్యాన్ని ఇస్తాను, నేను నీకు క్షేమాన్ని ఇస్తాను, నేను నీకు ఆదరణ ఇస్తాను అని తెలియజేస్తూ ఉన్నాడు. నా ప్రియమైన దేవుని బిడలారా, ఈరోజు వాక్యం ఉంటున్న పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలైనా మనలో ఏ ఆరోగ్యమైన, ఏ ఆశీర్వాదమైన మనం పొందుకోలేకపోతున్నామంటే కారణం ఏమిటంటే మనము దేవుని మందిరానికి వెళ్ళలేకపోతా ఉన్నాం. దేవుని మందిరమునకు మనం వెళ్ళినప్పుడు మనము ఫలభరితముగా మార్చబడతామంట, మనము ఆశీర్వాదకరముగా మార్చబడతామంట. మన జీవితాల్లో దేవుని యొక్క ప్రసన్నతమైన వెలుగుని మనం అనుభవిస్తామని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళటం కాదు, కానీ దేవుని మందిరంలోకి రావాలి. అందుకని అక్కడ రాయబడి ఉంది, సర్వోన్నతమైన దేవుని పట్టణము అని అక్కడ మందిరం అని రాయబడి ఉంది. అయితే ఈ మందిరంలోకి నువ్వు వచ్చినప్పుడు, ఈ యొక్క పట్టణంలోకి నువ్వు ప్రవేశించినప్పుడు దేవుణ్ణి కలుగజేసేది ఏంటంటే ఆయన నీకు క్షేమాన్ని అనుగ్రహిస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. దేవుని యొక్క అభిషేకాన్ని నువ్వు పొందుకుంటావు. నువ్వు ఏ రోజు ఏ అవసరతలతో ఉన్నా ఆ అవసరతలన్నీ దేవుడే నీకు తీరుస్తాడు. నీ అవసరతలు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, కానీ దేవుడికే నీ అవసరత తెలుసుకొని ఆయన నీకు నీ అవసరతలన్నీ తీరుస్తాడని ఇక్కడ వాక్యం మనకు రాయబడి ఉంది. అంత మాత్రమే కాదు, కానీ ఆ దేవుని పట్టణములో మనం నివసించినప్పుడు అంట దేవుడు మనకి సహాయాన్ని అందిస్తాడంట. అంత మాత్రమే కాదు, కానీ ఆయన అంటాడు, నేను నీకు తోడై ఉంటాను, నేను నీకు ఒక ఆశ్రయదుర్గముగా ఉంటాను, నేను చేయబోయే అద్భుత కార్యాలను చూస్తావని ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అందుకని అతడు నీటి కాలువల ఎవరైనా నాటబడినట్లుగా నీవు నీ కుటుంబము కూడా